ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టడం, ఫ్యూచర్ సిటీని కడుతుందే కమిషన్ల కోసం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. టిఆర్ఎస్ అనే పార్టీ ఇలా మళ్ళీ ఉంటుందా? ఆల్రెడీ బీజేపీకి తాకట్టు పెట్టిర్రు, వాళ్ళ కాళ్ళ కాడ పోయి మొత్తుకుంటున్నారు. వాళ్ళు రేపు ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు. అది కాదని చెప్పమనండి, దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మాట్లాడతాం. అంటే కమిషన్ల గురించి మాట్లాడితేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మాట్లాడేస్తున్నారు. ఈ రోజు మెట్రో విషయంలో కమిషన్లు తీసుకుంటారు, స్కూల్ పిల్లల బ్యాగుల విషయంలో, బట్టల విషయంలో, షూస్ విషయంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా 700 కోట్ల రూపాయలు స్కూల్ పిల్లల గురించి టెండర్లు పిలిచారు. వాళ్ళు ఏమంటున్నారు? ఏదో నా కొడుకులు 2000 కోట్లు 2000 కోట్లు కమిషన్ అంటున్నారు. తెలంగాణ పుణ్యాన రబ్బర్ చెప్పులు తిన్న కొడుకులు ఇలా కోట్లకు ఎదిగి ఇళ్ళంతా బల్పు మాటలు మాట్లాడుతున్నారు. ఇలా 700 కోట్ల టెండర్ పిలిస్తే 2000 కోట్ల కమిషన్ ఎట్లా తీసుకుంటారో చెప్పాల్సిన అవసరం ఉంది. స్పెషల్లీ నేను మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు బల్పు డబ్బులు విపరీతంగా ఉండి అడ్డగోలుగా ఖర్చులు పెట్టి ప్రతి నెల 10 కోట్ల రూపాయలు ఓన్లీ సోషల్ మీడియా మీద ఖర్చు పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడ ఖాళీ జాగా దొరికినా, ఎక్కడ కూడా ప్లేస్ దొరికినా అమ్ముకోవడం, కమిషన్లు తీసుకోవడం. సో అసలు భవిష్యత్ తరాలకి భూమి లేకుండా రేవంత్ రెడ్డి చేస్తుండో త్వరలో. కేబిఆర్ పార్క్ ఎట్లాగైతే ఉందో హైదరాబాద్ ఈస్ట్ కు ఒక బ్రహ్మాండమైన 424 ఎకరాల పార్కును డెవలప్ చేసింది ఇలా మేము. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వము ఏదన్నా డబ్బులకే ఆశపడితే 1000 కోట్లలో 500 కోట్లు ఇస్తాం మీరు ఊరుకోండి అంటే ఊరుకునేటోళ్ళం కాదు అని నిరూపించింది. వనస్థలిపురంలో 400 ఎకరాల పార్కును డెవలప్ చేస్తున్నదే ఒక నిదర్శనం. నిన్ననే ఫ్యూచర్ సిటీ ఎందుకన్నా, ఆల్రెడీ మనకు సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది. సో అదేదో ఇక్కడ డెవలప్ చేయొచ్చు కదా. ఇక్కడ గుంతలు అట్లే ఉన్నాయి, లైట్లు సరిగ్గా వెలగట్లేదు. 95లో హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉందో ఆ రోజు హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టినాడు అదే పరిస్థితి ఉండే. మరి హైటెక్ సిటీ ఉన్న ప్రాంతం ఇవాళ 250 కోట్లకు ఎకరా పోయే పరిస్థితి ఏర్పడిందంటే ఆయన కూడా అట్లా అనుకుని ఇలాంటి బుద్ధి లేని నా కొడుకుల్లాగా మాట్లాడి ఉంటే దినదిన అభివృద్ధి చెందుతున్నాయి హైదరాబాద్ లో ఇంకా ఎంత ఎక్స్పాన్షన్ చేసి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలన్న ఉద్దేశంతో మరొక భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఇలా భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ కాబోతున్నది.